హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈరోజు మీకు ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. నిన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదండి, షాపింగ్లో తీసుకున్నానండి. ఇవి అరకిలో తీసుకున్నాను. చిన్న దోసకాయలు, మా సైడ్ అయితే వీటిని బుడంకాయలు అంటారండి. ఇవి ఎక్కువగా కంది చేనుల్లో అండ్ నువ్వుల చేనులలో బాగా దొరుకుతాయి. ఒకప్పుడు దొరికేవండి, ఇప్పుడైతే చాలా కష్టం. ఈ బుడంకాయల పచ్చడి అయితే మా అమ్మ అయితే ఎక్సలెంట్గా పెడుతుందండి. ఇప్పుడు కూడా నేను మా అమ్మకు ఫోన్ చేసి ఎలా చేయాలో తెలుసుకొని చేస్తున్నాను. కానీ నేను ఎండుమిర్చితో చేయాలా పచ్చిమిర్చి చేయాలా తెలుసుకోవడానికి మా అమ్మకు ఫోన్ చేశాను. అయితే ఎండుమిర్చితో చేయి మమ్మీ, బాగుంటుందని చెప్పింది. దాంట్లో నువ్వులు వేసుకోమని చెప్పింది. అందుకోసం నువ్వులు కూడా అండి, తెల్ల నువ్వులు. చాలా అంటే చాలా బాగుంటుందండి, నాకు ఇష్టము. మా అమ్మ ఆవకాయ పచ్చడి కూడా పెడుతుంది. ఈరోజు అయితే మామూలుగా పచ్చడి చేస్తానండి. రేపు దోసకాయ ఆవకాయ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. ఆవకాయ పచ్చడి కూడా పెడతానండి. ఇప్పుడైతే నేను దోసకాయ పచ్చడి, బుడంకాయ పచ్చడి చేసి చూపిస్తాను. దీనికోసం 10 ఎండుమిర్చి తీసుకున్నాను. దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. పెద్ద ఎండుమిర్చులు అండి ఇవి. దీన్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. అటు సైడ్ అయితే నేను దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్నప్పుడైతే ఆ దోసకాయ కట్ చేసేటప్పుడు మా అమ్మ నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ముక్క టేస్ట్ చేయమంది. ప్రతి ఒక్క కాయ చేదు ఉంటుందా లేకపోతే పుల్లగా ఉంటుందా చెక్ చేయమని చెప్పేది. అందుకోసం అక్కడే కూర్చొని తినుకుంటే చెప్పేదాన్ని మా అమ్మకు. అది గుర్తుకొచ్చేసి నేనైతే ఇప్పుడు నువ్వులు కూడా డ్రై రోస్ట్ అండి, చిల్లీ అండ్ నువ్వులు రెండింటిని డ్రై రోస్ట్ చేస్తున్నానండి. తర్వాత మనం ఎలాగో పోపు వేసుకుంటాం, అప్పుడు ఆయిల్ యూజ్ చేస్తామని ఇప్పుడు మామూలుగా లైట్గా వితౌట్ ఆయిల్ అండి డ్రై రోస్ట్ చేస్తున్నాను. చిల్లీ అండ్ తిల్ అంటే నువ్వులు, తెల్ల నువ్వులు. ఓకేనా? ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరీ నల్ల కాల్చిన అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడికి. అండ్ ఆవకాయ అనేది వేరే స్టైల్లో చేస్తారండి. ఇది రోటి పచ్చడి కాబట్టి రోటి పచ్చడి స్టైల్లోనే చెప్తున్నాను. చూస్తాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. కొంచెం వేగితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్. నువ్వులు అయితే చిటుపట్లు స్టార్ట్ అవుతున్నాయి, గమనిస్తున్నారు మీరు. ఆ పొయ్యంతా పడిపోతాయండి, నాకు డౌట్ లేకుండా తెలుసు. ఎందుకంటే నువ్వులు వేయించినప్పుడల్లా అంటే పచ్చళ్ళకి పొడిలోకి చేస్తూ ఉంటాను కదా నేను, లాడుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి, అంత బాగుంటుంది దోసకాయ పచ్చడి. నిన్న మార్కెట్లో చూడగానే కొనేసాను. చూసారు కదా, ఇలా కొంచెం లైట్ ఫ్రై అండి, బాగా డార్క్ ఫ్రై అయితే కాదు. ఇప్పుడు అదే గిన్నెలో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాండి, ఎక్కువైతే తీసుకోవట్లేదు. కొంచెం ఈ దోసకాయ ముక్కలు మగ్గడానికి దోసకాయని ఒక 10 నిమిషాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అయితే మంచిగా మగ్గుతుందండి. ఈ దోసకాయ పచ్చడి అనేది మొత్తం కంప్లీట్గా మెత్తగవలసిన అవసరం లేదు, కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది. అందుకోసం మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ ఎండుమిర్చిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అండ్ ఈ 10 వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత మంచిదండి. నేనైతే వెల్లుల్లి ప్రతి ఒక్క పచ్చడిలో యూజ్ చేస్తాను. 10 వెల్లుల్లి వేసుకున్నాను. అండ్ ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి, టీ స్పూను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి, దోసకాయలు మగ్గాయ లేదు చెక్ చేసుకుందాం. ఇప్పటికి 5 నిమిషాలు అయింది. ఓకే, ఇంకోసారి అంటే తిప్పాలి మధ్యలో, లేకపోతే మొత్తం అతుక్కపోతుందండి కింద. ఇంకోసారి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నామండి. కాసేపు అలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలండి మంచిగా ఫ్రై చేసుకుందాం. అయితే అప్పుడు మన లోపల దోసకాయ అంత గింజ కూడా మంచి క్రిస్పీగా కుక్ అయ్యి మంచిగా అనిపిస్తుందండి తినేటప్పుడు. ఆ పంట కింద ఆ గింజ తగులుతుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. అందుకోసం మళ్ళీ తిప్పానండి. 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ తిప్పాను. వాయిస్ ఆల్రెడీ నేను డైలీ చేసేటప్పుడు ఇస్తాను, కానీ మా పిల్లలు పక్కకు వచ్చి అరుస్తూ ఉంటారండి, అందుకోసమని మళ్ళీ ఓవర్ వాయిస్ ఇవ్వడం అవుతుంది. ఇప్పుడైతే దీన్ని నేను చెప్పాను కదా రోట్లో చేస్తున్నాను, ఇదేనండి నా రోలు, చిన్న రోలు. ఈ రోట్లోనే ఈరోజు పచ్చడి చేస్తున్నానండి. దీంట్లో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఏమంటారు దోసకాయలు వాడ్చుకున్నామంటారా వేపుకున్నామంటారా మీ ఇష్టం అండి. ఆ దోసకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా క్రష్ చేయాలండి, దంచాలి. మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ దోసకాయని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ ఈ దోసకాయలని నీళ్ళలో 2 ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో ఉడకబెట్టి, అది పచ్చిమిర్చిని కూడా నీళ్ళల్లో ఉడకబెట్టి ఉప్పును కొంచెం వెల్లుల్లిపాయలు వేసి పచ్చడి చేసేదండి. ఆ పచ్చడి కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. ఆ టైప్ ఆఫ్ పచ్చళ్ళు ఇప్పుడు ఎక్కువ రాజస్థాన్లో ఎక్కువ తింటారు, కానీ మా నాయనమ్మ కూడా చేసేదండి అలాంటి. ఒక్క చుక్క నూనె లేకుండా పచ్చడి చేసేది. ఆ పచ్చడి బాగుంటుందండి, ఇలా చేసుకున్నా బాగుంటుంది. కొంతమంది ఎల్లిపాయ బదులు ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. మాటలు మర్చిపోయినా నేను దీంట్లో కారం పొడి కూడా వేసేసానండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న ఒక కారపొడి కూడా దీంట్లో వేసేసాను. ఇప్పుడు దాన్ని మనం మంచిగా రుబ్బుకోవాలండి. కొంచెం లైట్గా దంచేసి ఆ తర్వాత రుబ్బుకోవాలి.
నా చిన్న రోల్లో చేస్తానండి. ఏమైనా రోటి పచ్చళ్ళు కావాలంటే ఇక ఇదే రోల్ అండి. నా దగ్గర ఏం పెద్ద రోల్ లేదు. ఈ రోళ్ళతోనే కానిస్తాను, ఈ రోల్తోనే. ఇది అక్కడ మిషోలో ఎప్పుడో తీసుకున్నాను, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు రోల్ అయితే కాదు, దీంట్లోనే చేస్తాను నేను ఆల్మోస్ట్. రోటి పచ్చళ్ళు అంటే నా రోల్ ఇదే. ఇక ఏమందాం, చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత రోల్ ఇది. ఇంకా మంచిగా దంచుకోవాలండి. దంచుతూ ఉంటే ఆ ముక్క అంతా నలగాల్సిన అవసరం లేదండి, లైట్గా నలిగితే చాలు. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. మంచిగా ఇప్పుడు సగం దంచేసానండి. ఇప్పుడు మంచిగా రుబ్బుకుందాము. ఒక చేత్తో ఫోన్ వీడియో కష్టం అవుతుంది, అందుకోసం ఇంకా తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం రుబ్బేసానండి. ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఎంచక్క పోపు వేసుకోవడం అండి. పోపు అంటే అందరికీ తెలిసిందా, తాలింపు గింజలు, ఒక 3 ఎండుమిర్చి అండి, కరివేపాకు అండి. దోసకాయ పచ్చడి కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుందండి. పసుపు అయితే వేస్తాను నేను దోసకాయ పచ్చడిలోకి, బాగా అనిపిస్తుంది నాకు, కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ తెలుసు కదండి, ఇంగు అండి. ఏ పచ్చడికైనా వాడతానండి ఇంగు, నాకు అంత ఇష్టము. ఏదైనా పోపు వేస్తే కంపల్సరీ అండి. వెజ్జీలోకి అయితే ప్రతిసారి నేను ఇంగు వేస్తానండి, అంత ఇష్టం నాకు ఇంగు అంటే. ఇంగు వేసుకొని తింటే నాకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంగు అంటే ఎల్లిపాయలు ఏంది నేనేం తినలేనండి, పచ్చళ్ళైనా కారపొళ్ళైనా ఫ్రై చేసేవి, అంత ఇష్టం నాకు. ఇప్పుడు మన రుబ్బుకునే పచ్చడి అంతా పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చడి అంతా ఆయిల్కి పట్టిపోవాలి. మనం పోపు వేసుకున్నాను మనకి, నేను చెప్పాను కదా ఫస్ట్లో అయితే ఏం ఆయిల్ యూజ్ చేయలేదు. కొంచెం దోసకాయలు మగ్గడానికి 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక 2-2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి ఈ పచ్చడి అంతా కలపడానికి. ఓకేనండి, చూస్తున్నారు కదా, నాకైతే మాట్లాడుతుంటేనే నోరు ఊడిపోతుందని, అంత బాగుంది ఈ పచ్చడి. మీ కనుక మా పచ్చడిలో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వంటను ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇన్ కేస్ మీకు దొరికితే చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ అండి ఇవి. పాతకాలంలో ఎక్కువ తింటారు ఇలాంటివి, కాబట్టి వాళ్ళకి జలుబులు దగ్గులు ఏం రావండి. చాలా మంచి ఫుడ్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఇవి. దోసకాయలు ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గుడ్ నైట్ అండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.